పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కాబట్టి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకోవాలి కదా. పాన్రి మరి తాత ఏందే ఇవాల్టి వార్త? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదే నారాయణ. గాలి పోయే కంపను గోచికి తొలగించుకోవడంటే ఇదే కదా కర్మరా. కర్మ పాడైపోను. వాళ్ళెవరో మాట్లాడినని నేనేతులు కొట్టుడేంది, అదే నా మెడకు చుట్టుకునేది కర్మలమ్మ నువ్వాడ. అగ్గో మాటలేమో వినబడుతున్నాయి, మనిషి ఏమో సాయి సాయ కనబడుతున్నాడు. ఇంతకు మా ముసలోడేనా? ఓ తాత, ఆ చేనులో కూర్చొని పాటలు పాడుతున్నది నువ్వేనానే? ఓ దీని కళ్ళల్లో కంపగొట్ట, ఇది కనుక నన్ను చూసింది అనుకో నా బతుకునంత తీసి నడి బజాట్లా పెడుతుంది. ఓ కెమెరా పోరగా గీడెందుకు కెమెరా పెట్టినావు, కెమెరా తీసేయి పోరగా. నేను ఇట్లా మనుగొట్ట, నువ్వెందుకు గీడికి వచ్చినావురా? పోయి చేయి నీ వార్తలు నువ్వు చదువుకోవే, నాకు ఏరే పని ఉన్నది. అగ్గో నా వార్తలు నేను చదువుకుంటా గానీ నువ్వు తీసుకురావాల్సిన వార్త ఎవరు తీసుకొస్తారు ముసలోడా, అది చెప్పు. అబ్బా బుజ్జి నీకు దండం పెడతా, ఇవాళ ఒక్కరోజు నన్ను ఇడిచిపెట్టే. ఈ అవతారంతో నేను బయటకు వచ్చి వార్తలు చదవాలంటే నా ఇజ్జత్ అంతా పోతుంది, నీకు పుణ్యం ఉంటుంది. ఇలా పొద్దుగాలనే కనుమాసుకు తోటి ఊళ్ళో ఎవ్వరు లేవక ముందే ఇగో ఎవరన్నా చూస్తారా అని భయపడుకుంటూనే అచ్చిగో ఈ పసుపులో దాచుకున్నా. ఇవాళ మాపటాలకు కూడా చీకటి అయినాక అందరూ నిద్రపోయినాక పోయి ఇంట్లో జరుగుతానే. అగ్గో ఎవరు చూడక ముందుకే వచ్చినా అంటున్నావు, ఎవరు చూడక ముందే ఇంటికి పోతా అంటున్నావు, నా అవతారం మంచిగా లేదంటున్నావు. ఇంతకేమైందే? ముందుగా నువ్వు బయటికి రా ముసలోడా. నా వచ్చుడు చెర్ల చేరా, నా అవతారాన్ని అంత టీవీలో చూపించి నా ఇజ్జత్ అంతా తీస్తుందా ఏంది అలక దక్కువది. ఓ తలతిక్క ముసలోడా, ముసల్దానికి సర్కారు ఇచ్చిన ఇంద్రమ్మ చీరను నువ్వు కట్టుకున్నవేందే? ఎదవనే ఎదవన్నారా, ఎదవను ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏతులు కొట్టుకుంటా ఇంట్లో కూడా మాట్లాడితే ఇప్పుడు ఇంద్రమ్మ చీర వచ్చి నా మీద పడ్డది. ఏహే ఇంతకేం జరిగిందో ముచ్చట చక్కగా చెప్పు ముసలోడా. ఇక వచ్చే ఆదివారం నాడు మా చిన్నబామ్మది మనవరాలిది పెళ్ళి ఉన్నది పిల్ల. అయితే నేను ఆ పెళ్ళికి పోతా, చుట్టాలందరూ వస్తారు కాబట్టి నేను ఒక మంచి చీర కొనుక్కుంటా, నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యా అని అన్నది. గంతే ముసలి. దానికి నేను చెప్పిన సమాధానమే ఇగో నా కొంప మునిగే కాడికి వచ్చింది. ఎవరికి చెప్పుకోను. నీ కొంప మునిగితే మునిగింది కానీ ఇంతకు నువ్వు చెప్పిన ఆ సమాధానం ఏందో చెప్పరాదు. పిచ్చిదానా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇచ్చే ఇంద్రమ్మ చీరలు మస్తు మంచిగా ఉన్నాయి. అట్నే ఆ చీరలు అంత మంచిగా ఉన్నాయి కాబట్టి మంత్రులు మా భార్యలకు కూడా ఇయ్యరు అదిరి సార్లు అని అంటే మన ముఖ్యమంత్రి సార్ అన్నాడు కదా, మీ భార్యలకు ఇచ్చేది ఉంటే మీరే కట్టుకుంటారా, గంత చక్కదనాల చీరలు మీకెందుకు ఇస్తాం ఇయ్యమని చెప్పేసి అన్నాడే. గంత మంచి ఇంద్రమ్మ చీరలు నిడిచిపెట్టి మళ్ళీ నువ్వు కొత్త చీర ఏం కొనుక్కుంటావే 1000 రూపాయలు పెట్టి, వద్దే లక్ష్మి అని అన్న పుసుక్కున్న గంతే. అగో అట్లా అన్నందుకే నాకు ఈ కర్మ పట్టింది. మరి నీదైనా ఏం పద్ధతి అన్నట్టు ముసలోడా? చుట్టాలంతా పట్టు చీరలు కట్టుకొని పెళ్లికత్తే, ముసలిదేమో సర్కారు ఇచ్చిన ఆ చీరను కట్టుకొని పోతే ఎట్లుంటదే? గట్లనే ముసలిది కూడా నా మూతి మీద ఎవ పొడుచుడు పొడుచుకుంటే ఎవ కొట్టుడు కొట్టిందే. ముక్కిపోయిన 300 400 ఉంటుంది. గా చీర కట్టుకొని నేను పెళ్ళికి పోను ఆరా ముసలాడా, అది పట్టు చీర ఆరా అని ఎవ దంచుడు చెప్పుకోలేము, ఇజ్జతి పోతుంది. అది కొట్టుడు సరే గాని మరి నువ్వెందుకు కట్టుకున్నావు మరి ఆ ఇంద్రమ్మ చీరను? ఇలా పొద్దుగాల మన ఊళ్ళకు చారోళ్ళ సారన్న బట్టలు అమ్మేటందుకు వచ్చిండు పిల్ల. అయితే నేనన్నా కదా పుసుక్కున్న లక్ష్మి నాకున్న దోతులు అన్నీ పాతబడ్డాయి, కంజన మాసినట్టు నల్లగా మాసి కాయలు కట్టినాయి. నేను ఒక దోతి కొనుక్కుంటేనే అన్న గంట ఇక చూసుకో ఈరేషం వేసుకుంటా నేను కొత్త చీర కొనుక్కుంటా అంటేనేమో రేవంత్ సార్ ఇచ్చిన ఇంద్రమ్మ పట్టు చీర ఉన్నది కదా అని ఎగిరిచ్చినావు. నువ్వేమో కొత్త దోతులు కొనుక్కొని కట్టుకొని ఊళ్ళో సోకులు ఎంబడి తిరుగుతావురా ముచ్చలి బాడుకావు. నీకు దోతులు లేవు గీతులు లేవు అన్నదా? ఇంట్లో ఉన్న పాతయి బోతయి దోతులు అన్నీ తీసింది, తనాబిలో పెట్టింది, తాళం పెట్టి అమ్మగారింటికి పోయింది. ఇక కట్టుకో, మంత్రులు కట్టుకుంటారు అని అన్న ఇంద్రమ్మ చీరలు ఉన్నాయి కదా, ఇదే కట్టుకొని తిరిగిపో అన్నదా? ఇగో ఈ చీర నా ముఖం మీద కొట్టింది, అవతల పడ్డది. ఏం ఏం కట్టుకోకుండా ఊళ్ళో తిరిగి ఇచ్చేది పోదా? అందుకే ఈ ఇంద్రమ్మ చీరనే కట్టుకున్నా. ఊళ్ళో ఎవరు లేవక ముందు వచ్చి ఈ చేనులు చిలకల కాడ కూర్చున్నా. మన ఊరంతా నిద్రపోయినాక చీకటి పడ్డాక ఇంటికి పోవాలి, లేకుంటే నా ఇజ్జత పోతుంది. మరి ఓస్ని అన్నాలం పాడుగాను, నువ్వన్నా మాటే నీకు చుట్టుకున్నదానే? అయినా ఈ సర్కార్ది ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. 2 ఏళ్ళ కాడ నుంచి వత్తానే రంగురంగుల చీరలు పట్టు చీరలు అని చెప్పేసి అని ఊరిచ్చి గీ చీరలు ఇస్తారు పిల్ల. ఇక రేవంత్ సార్ ఏమో మీ భార్యలకు ఇంద్రమ్మ చీరలు ఇచ్చేది ఉంటే మీరే కట్టుకుంటారు, గంత మంచిగా ఉంటాయి అని అంటే
నిజంగానే ఆ సార్ చెప్పినట్టు అవి పట్టు చీరలే ఇస్తాను కావచ్చు ఆడబిడ్డలందరికీ అని నేను అనుకున్నా. కానీ గీ చీరలు ఇవి ఇస్తారని నేను అనుకోలే అంచడం. ఏమోనే తాత, కేసీఆర్ ఇచ్చిన చీరలను మించిన చీరలు ఇస్తామనిరి, కానీ ఈ సర్కార్ ఇచ్చిన ఇంద్రమ్మ చీరలలో ఉన్న గొప్పతనం ఏందో అర్థమైతలేదే. ఏమి లేదు, కేసీఆర్ సారు బతుకమ్మ చీరలు అని బతుకమ్మ పండుగకి ఇస్తే వీళ్ళేమో వాటికి ఇంతంత రంగులు అద్ది రంగులు మార్చి ఇంతంత డిజైన్ మార్చి ఇంద్రమ్మ పుట్టిన బర్త్డే రోజు నాడు ఇంద్రమ్మ చీరలు అని ఇచ్చిర్రు. ఏమున్నది ఇలా గొప్పతనం? ఏమో తీయే, కేసీఆర్ సార్ ఇచ్చిన బతుకమ్మ చీరలైనా రేవంతాల్ సార్ ఇస్తున్న ఇంద్రమ్మ చీరలైనా ఉండిలేని బతుకులకు ఎంతో కొంత ఆసరే కాదే. ఓ రాముల తాత, ఇందిరమ్మ చీరలు మంచిగా ఉన్నాయని కట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఏదో ఆగే ఒక ఫోటో దింపుకొని గమ్మ గ్రూపులో పెట్టుకున్నా, గమ్మ పార్టీ గ్రూపులో. నువ్వు ఎక్కడ దొరికినావురా? అరే ముసలి చేసిన కథకు నేనే ఇజ్జత్కి పాటలు పాడుకుంటా నేను తప్పించుకొని ఎవరిని కనబడకుండా తిరుగుతాను వచ్చి నువ్వు వచ్చి ఫోటో తీసి గ్రూప్లో పెడతావారా? అంతగానో ఈ ఇంద్రమ్మ చీరలు మీకు బాగా నచ్చితే మీ పార్టీలో కట్టుకొని తిరిగా అది ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పినట్టు పీకిని మీకు ఫోటో తీసినావా ఏంది? గ్రూపులో పెడితే నా ఇజ్జత్ పోతుంది పోనాడు. ఇందిరమ్మ చీరలు పంచుడు కార్యం సురువు చేసినప్పుడు సీఎం రేవంత్ అన్న ఏమంట మీరే ఈ చీరలు కట్టుకునేటట్టు ఉన్నారని మంత్రులతో అన్నడో గాని, పాపం మా ముసలోనికి నిజంగానే అదే చీర కట్టుకునే పరిస్థితి వచ్చింది. మరిగా రేపట్ల ఇందిరమ్మ చీరలతోని ఇంకేం కథ ఉంటుందో ఏం కథనో చూడాలి మరి.